కామారెడ్డి పట్టణంలో మంగళవారం విలేకరులతో టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. బీసీ బిల్లుతో బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు జరుగుతుందని మంగళవారం ఆయన తెలిపారు. వరద బాధితులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, అందుకే సీబీఐ విచారణ కోరిందన్నారు. బీఆర్ఎస్లో అంతర్గత కొట్లాటలు జరుగుతున్నాయని, కవిత హరీష్ రావుపై ఆరోపణలు చేయడం దీనికి నిదర్శనమని, అవినీతి జరిగినట్లు కవితనే వెల్లడించిందని ప్రజలు గ్రహించినట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఇచ్చిన హామీలు అన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి నెరవేర్చుకుంటూ దిగ్విజయంగా పరిపాలన కొనసాగిస్తున్న తరుణంలోనే గతంలో రాహుల్ గాంధీ గారి యొక్క కళ మరియు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన పూర్తి స్థాయిలో నిర్వర్తించి దానికి సంబంధించినటువంటి 42% బీసీ రిజర్వేషన్కి బిల్లుని మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని పాస్ చేయడం జరిగింది. తదనంతరం నిన్న గవర్నర్ గారికి అధికారికంగా అఖిలపక్షం పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో గవర్నర్ని కలిసి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అసెంబ్లీలో పాస్ అయినటువంటి 42% బీసీ బిల్లును అధికారికంగా పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం ఉండాలని చెప్పేసి నిన్న అఖిలపక్షం ద్వారా కూడా సమర్పించడం జరిగింది. ఈ బీసీ బిల్లు 42% కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో, వారితో పాటు మాకు పూర్తిగా సహకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గము, క్యాబినెట్ మరియు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫు నుండి కూడా మేము వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. దీని